హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ రాజా యూట్యూబ్ స్వాగతం. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఆదరించండి. ఓకే రైట్ సార్, ఇక పాయింట్కి వస్తే సెబీ అనేది చాలా కొత్త రూల్స్ అనేది ప్రవేశపెట్టబోతుంది. ఆల్రెడీ మనకి 3 months బ్యాక్ ఏం చేసిందంటే మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లాట్ సైజ్ అనేది పెంచింది. తర్వాత ఫేక్ యూట్యూబర్స్ నుంచి మార్కెట్లో లైవ్ ట్రేడ్ ఇవ్వకుండా ఆఫ్ చేసింది. తర్వాత కాల్స్ కానీ టిప్స్ కానీ మనకి కోర్సులు కానీ ఇవి చెప్పాలంటే కంపల్సరీ సెబీ రిజిస్టర్ అయి ఉండాలి అనేది ఒక ఆమోదాన్ని తీసుకొచ్చింది. నేను త్వరలోనే ఒక 2 monthsలోనే సెబీకి నేను మెయిల్ అయితే పెట్టాను. దాని గురించి కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. 2 or 3 monthsలో 2 monthsలోనే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి సెబీ రిజిస్టర్డ్ పొందేందుకు నా ఛానల్ ముందుకెళ్తుంది. అది మీతో చెప్పుదామనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక ఫర్దర్గా ఇంకో కొత్త నిర్ణయం తీసుకుంది. మనకు మీ కొత్త నిర్ణయం ఏమిటంటే అది మీరైనా నేనైనా మన డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే సెబీ చెప్పిన నిర్ణయం ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ట్రేడ్ చేసే ప్రతి వాళ్ళు ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో. ఆ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. దానికి సంబంధించిన సింపుల్ ఎగ్జామే. అంటే ఈ మార్కెట్ గురించి రిటైల్ ట్రేడర్ ఎంతవరకు తెలుసు దాని గురించి ఎగ్జాము. ఈ ఎగ్జామ్ కనుక ఫెయిల్ అయితే మీరు ఏ అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారో దానికి ఇచ్చిన సర్టిఫికెట్స్ ఆ డీమ్యాట్ అకౌంట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది అనేది క్లియర్ మెన్షన్లో మన నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు అమల్లో పరుస్తారు ఏంటనేది రిటైల్ ట్రేడర్స్ చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆర్థికంగా నష్టపోయిన డబ్బుని ఎలాగోలా రేపో ఎల్లుండో మనం ఈ మార్కెట్లో నుంచి తీసుకోవచ్చు అనే ఆలోచనే ఉన్నది తప్ప వాళ్ళు మార్కెట్ గురించి పూర్తి అవగాహన విశ్లేషణ చేయకుండా, అంటే జనరల్గా వాళ్ళు ఒక ప్రొఫెషనల్లో ఇరుక్కుపోయి ఉండొచ్చు, ఈ మార్కెట్ గురించి అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఇప్పటివరకు మేము నష్టపోయిన డబ్బుని ఎలాగైనా మార్కెట్లో తీసుకుందామని వాళ్ళ ఉద్దేశంతో కొద్ది గొప్ప ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో గండిపడిద్ది అనే విషయం ఈ నిర్మలా సీతారామన్ సెబీ తీసుకొచ్చిన కొత్త నిర్ణయాల్లో కొద్దిగా బెంబేలు ఎత్తిపోతున్నాడు జనం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు మీరు యూజ్ చేస్తున్న డీమ్యాట్ అకౌంట్ వెంటనే క్లోజ్ అయింది అనుకోండి, మీరు ట్రేడ్ చేసే అవకాశం లేదు కదా. ఎన్ని అకౌంట్లు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా మీరు ఫైనల్గా ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి, అంతే కదా వాళ్ళు పెట్టిన కొత్త రూల్స్. అది సరే, మీరు ఒక జిరోదానా ఎలిస్లోనో ఈ బ్రోకరేజ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, వాటితో మీరు సర్టిఫికెట్స్ ఫిల్ చేసి ఎగ్జామ్ డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నా మీరు ట్రేడ్ చేసే సమయంలో వాళ్ళు ఏమన్నా మీకు ఫ్రెండ్లీగా ఏమైనా మూవ్ అవుతున్నారా, టిప్స్ ఏమైనా ఇస్తున్నారా, అది కూడా ఏమీ లేదు. దాని గురించి కూడా సెబీ చాలా తీవ్రంగా నిరాశతో వ్యక్తపరిచింది. ఎందుకంటే వాళ్ళు కేవలం మీ నుంచి వచ్చే బ్రోకరేజ్ వాటి కోసమే వాళ్ళు డీమ్యాట్ అకౌంట్స్ మీ ద్వారా ఓపెన్ చేయించి ఆ కమిషన్ని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఒక రిటైలర్కి ఎటు నుంచి కూడా సహకారం లేనప్పుడు ఆ డీమ్యాట్ అకౌంట్స్ ఎందుకు ఓపెన్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు దాంట్లో మనం ఏదైనా లబ్ధి పొంది ప్రాఫిట్స్ కనుక సాధిస్తే వాళ్ళకి బ్రోకరేజ్ కట్టచ్చు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు 99% ట్రేడర్స్కి అసలు మార్కెట్ ఎనాలిసిస్ అనేది ఏమీ తెలియకుండానే ఈ మార్కెట్లోకి ఏదో టైంపాస్ లాగా వచ్చేసారు, డబ్బు అనేది పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా రోజుకి ఒక 1 hour మార్కెట్ పైన దృష్టి పెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ సెబీ నిర్ణయం ఇప్పుడు తీసుకుంది కొత్తగా. ఇక ముందు సెబీ నిర్ణయాలు ఎంత తీవ్రతరంగా మారవచ్చు. ఎందుకంటే ఇయర్లీ ఒకసారి వచ్చేసి సంవత్సరానికి కొన్ని లక్షల డీమ్యాట్ అకౌంట్స్ అసలు రన్నింగ్లోనే క్లోజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ట్రేడర్ ₹1,00,000 ట్రేడ్ చేసి 90,000 పోగానే 10,000 దాచుకుందామని విక్టుడు రాబట్టి ఇక 90,000 గురించి మర్చిపోయి మనం మార్కెట్లోకి ఎంటర్ అయితే మళ్ళీ అసలు ఈ డబ్బు వస్తుందా పోయిద్దా అనే డైలమాలో ఉన్నాడు. వీటిని చెక్ పెట్టేందుకే సెబీ అనేది ఎగ్జామ్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ ఎగ్జామ్ అయితే ఎప్పుడైతే మనకు ప్రజల్లోకి ముందుకు తీసుకొస్తుందో అప్పుడు ప్రతి కామన్ ట్రేడర్ కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఒక ఆలోచనలో పడతారు. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదేనండి, అసలు మార్కెట్ అనేది ఏమిటి, ఈ మార్కెట్ ఏ డైరెక్షన్ మీద ఫామ్ అవుతుంది, దీనిలో ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దేన్ని పట్టుకుంటే రూట్ మ్యాప్ లాగా దేన్ని పట్టుకుంటే మనం కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఐడెంటిఫై చేయగలం. ఈ బేసిక్స్ అన్నీ మనం
క్యాండిల్ టు క్యాండిల్, పిన్ టు పిన్ మన లైవ్ ఛానల్లో మన ప్రీమియంలో ట్రేడర్స్కి జాయిన్ అయిన ట్రేడర్స్కి పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. అంటే నేర్చుకోపోండి, అదేంటంటే అదొక మన సబ్జెక్ట్లా ఉండిపోద్ది. ఒక విద్యార్థిలాగా దీంట్లో పూర్తి స్థాయిలో నేర్చుకుంటేనే మార్కెట్లో ఉండగలరు. లేదంటే 99.9% వరకు మార్కెట్లో ఎవరు సక్సెస్ అవ్వలేరు. అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే దీన్ని ఒక స్టూడెంట్ లాగా మీరు ప్రొఫెషనల్గా తీసుకుంటేనే దీంట్లో సక్సెస్ ఉంది. లేదు ఏదో మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిపోతుందని అప్ ట్రెండ్లో తీసుకొని డౌన్ ట్రెండ్లో తీసుకొని పొజిషన్ తీసుకుంటే చాలా ఘోరంగా దెబ్బతినే అవకాశం 100కి 200% ఉంది. ఓకే, ఇది సార్, ఇది ఇప్పుడైతే సెబీ తీసుకున్న కొత్త నిర్ణయం. ఇక మళ్ళీ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అది రిటైల్ ట్రేడర్గా ఎలా దాన్ని ఫాలోఅప్ చేయాలనేది ఇంకో వీడియోలో తీసుకొస్తాను. రైట్ సార్.